మనం చేసేది ఏం ఎక్కువ కాదు, కానీ దేవుని సువార్త ఆగిపోవద్దని చెప్పేసి మిషనరీలు ఎంతో పనిచేసినారు పాపం. ఇప్పుడు మనకన్నా తిన్నికి అన్నం దొరుకుతుంది, కానీ అప్పుడు మిషనరీలకు ఎవరికి అన్నం దొరకకపోతున్నానంట. ఏం అన్నం లేకుండా తినకుండా వాళ్ళు దేవుని సువార్త ప్రకటించేటోళ్ళు. సో ఒక్క బైబిల్ చింపినందుకు ఇప్పుడు 1000 బైబిల్ దేవుడు పంచిపిస్తున్నాడు నాతో. అప్పుడు ఎంతో టైం ఉంటుండే నా దగ్గర, తిరగనీకే, దోస్తులతో తిరిగేటోని, అన్ని చేసేటోని. ఇప్పుడు అసలు తిన్నికే కూడా టైం దొరుకుతలేదు. దేవుడు అట్లా వాడుకుంటున్నాడు. ఇటువంటి ధన్యత కూడా అందరికి రాదు, కొంతమందికి వస్తుంది. సో సమయాన్ని పోనీయకుండా దేవుని సువార్త ప్రకటించండి. ఎప్పుడు చనిపోతామో తెలియదు. సో బ్రతికినన్ని రోజులు దేవుని సువార్త ప్రకటించాలా, దేవుని గురించి బ్రతకాలా. నీ డబ్బు, నీ ఆస్తి నీతో రాదు. నువ్వు చనిపోయిన తర్వాత దేవుడిని కారేది, నీ బంగ్లేది అవి అడగడు. ఎంతమంది ఆత్మలను రక్షించినావు అనేది అడుగుతాడు దేవుడు. సో ఈ రోజు నీ మనసాక్షి మీద చేసుకొని ఒకసారి ఆలోచించు, నువ్వు ఎన్ని ఆత్మలను రక్షించినావు. ప్రైజ్ ది లార్డ్.